అదయ్యా ఎవరు మోటార్ కార్లు వచ్చారో సంగతి ఎందుకు కనుక్కొచ్చేదా? నీకెందుకు లేరా పెద్దోళ్ళ విషయం, నేను మాట్లాడొస్తాను, మీరు పని కానివ్వండి. నమస్కారం బాబు. నమస్కారం. తమకు ఎవరు కావాలండి? మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడ? తమరెవరండి? మేము షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాం. ప్రెసిడెంట్ గారితో చెరుకు రేటు మాట్లాడుకుని 50,000 అడ్వాన్స్ ఇచ్చి పోదామని వచ్చాం. అలాగండి. పేషెంట్ గారు పట్నం వెళ్ళారండి, సాయంత్రం దాకా రారు. అరే మరి ఇప్పుడు ఎలా? ఏం పర్లేదండి, ఎవరంతా నాతో మాట్లాడండి. అయ్యి బాబు, నేనే పరాయండి కదండి, పేషెంట్ గారికి స్వయానా మామగారినండి. ఏమిటి నువ్వు ప్రెసిడెంట్ గారి మావగారివా? ఏం బాబు, పొద్దున్నే హరికథలు వినిపించడానికి మేమే దొరికామా? అమ్మతోడండి బాబు, లేదో పని చేయండి, వెళ్ళి ఆరతకర్పూరం పట్టరండి, దాన్ని అరిచేతులు వెలిగించుకుని నేనే పేషెంట్ గారి మామగారిని కనకదుర్గమ్మ తల్లూరు మీద ప్రమాణం చేసి చెప్తాను. ఎలాంటి పట్టరండి, పట్టరండి. సార్ వీడెవడో తిక్కలలో ఉన్నాడు సార్, వీడితో మనకెందుకు, రేపు వచ్చి డైరెక్ట్ గా ప్రెసిడెంట్ గారితోనే మాట్లాడుకుందాం. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే సంచి కొట్టేసేలా ఉన్నాడు. ఏంటి పెద్ద నెట్టేసి పారిపోతున్నారు? ఏం లేదురా, చెరుకు కొనడానికి వచ్చాం అన్నారు. సరే రేటు మాట్లాడుకుందామండి అన్నాను. పేషెంట్ గారు కావాలి అన్నారు. అక్కర్లేదండి, నేను పేషెంట్ గారి మామగారిని, నాతోటే మాట్లాడండి అన్నాను. ఓ పట్టానేనరా, తిక్కలోళ్ళగా ఉన్నారు. తిక్కలో లాలు కాదు మీరు. ఏంటో నువ్వు ఆగేది? మరి లేకపోతే ఏందండి, ప్రెసిడెంట్ మంగారంటే ఎలా ఉండాలి? ఓ మంచి పొట్టు పంచోడు కట్టి సిల్క్ తో ఒకటి తొడిగి టీవీగా రొమ్మిరుసుకుని తిరగాలి. అప్పుడు ప్రెసిడెంట్ మంగారంటే చచ్చినట్టు నమ్మేవాళ్ళు. అంతేగాని పాత పోషోడు పెట్టుకుని నేను ప్రెసిడెంట్ మంగారిని, నేను ప్రెసిడెంట్ మంగారిని అంటే ఏ యాదవ్ నమ్ముతాడు? ఓసో చెల్లేసే, ఈ గోసి మనకి ఇప్పుడు వచ్చింది కాదు, మనం పుట్టినప్పటి నుంచి ఉంది. మనం పొలంలో కాలెట్టామంటే గోసి బిగించాల్సిందే. ఇది వరకంటే గోసి ఎట్టినా లేకపోతే అది ఓడ తీసేసినా ఎవ్వడు అడగడు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ బాబు గారికి మావగారు కదా, ఆ దర్జా చూపించకపోతే మీకే కాదు మీ అల్లుడి గారికి కూడా పరువు తక్కువ. అంతేనంటావా? అంతే మరి, అంతేనంటావా? అంతే. ఏంట్రో మిలిటరీ హోటల్కి హోటలే పొచ్చులు వేసుకొచ్చినట్టున్నావు. ఏదోలే అన్న, రోజు తిని తిని పెద్దగేం సహించట్లేదు. నువ్వు తిన్నా అన్నా? లేదన్నా, మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా పొచ్చులు వేస్తారు. ఒకళ్ళు వేసేదేందన్నా, మీ అల్లుడు ఎట్టగో ఊళ్ళో లేడు, నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్నా. అంతేనంటావా? అంతే, వెళ్ళు. అన్నా చెప్పకూడదు కూడా పొద్దు. అన్నా అడు చూడు, అడు చూడు, అడు చూడు, అడు చూడు. పని పాట లేకుండా అచ్చోసిన అంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తొడగపోయావో ఈ అడుగు మీదే కాదు, ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను. జాగ్రత్త. చూసావంట్రా బోకర్ గారి పొగరు, పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా? నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. నాకు వార్నింగ్ ఇవ్వటం వేట ఎదవా. పొద్దున్నే లేచి బండి నెప్పి ఆ బైక్ ను శుభ్రంగా తుడు, లేకపోతే ఈ అరుగు కూడా పాయే. రాసపరా ఏంట్రా? ఏంటన్నా గెటపై మర్చేశారు? తప్పలేదమ్మా, ఆ ముతక పంచులు గోసులు పెట్టుకుని తిరుగుతుంటే అల్లుడి గారికి పరువు తక్కువ కదా, అందుకని చెప్పి పెట్టులోంచి పండగ డ్రెస్ ఉంటే తీసుకుని వేసేసుకున్నాను. ఎలా ఉంది? అద్దరిపోయిందిరానా, మిమ్మల్ని డ్రెస్ లో చూస్తే మైసూర్ మహారాజాలా కనిపిస్తున్నారు. అతను ఎవరమ్మా? నాలకే గేదెలు పోకరా. నమస్కారం సార్. ఏంటయ్యా? అదే సార్, ఆ అడ్వాన్స్ ఇచ్చేద్దామని. తీసుకోండి సార్. నేను తెక్కలోడిని, పిచ్చోడిని, పాలేరోడిని, నాకెందుకు ఇస్తారా డబ్బు? వదిలేండి సార్, మేమేదో తెలియక తికమక పడ్డాం.
మీరు పెద్దవారు, పైగా ప్రెసిడెంట్ గారికి మామగారు. ఆ సంగతి గుడ్డలేసుకున్నావు తెలిసిందా? అసలు నాకు తెలియగడుగుతాను, మీరు విలువిచ్చే తీసుకున్న గుడ్డలగా లేకపోతే మనిషిగా? ఏదో తప్పు జరిగిపోయింది, డబ్బు తీసుకోండి సార్. తీసుకోండి సార్. రేపు పొద్దున్న వస్తే అల్లుడు గారు ఉంటారు, రేట్ అది మాట్లాడుకోండి. సరేనండి. వెళ్ళొస్తామండి. అమ్మా ఏంటి నాన్న? ఇదిగో ముందు 50,000 బీరోలో పెట్టు. నాకు అన్నం పెట్టి పొలానికి వెళ్ళాలి. అరే ఈ బొడ్డోడిని ఇక్కడే వదిలేసి రత్తాలు ఎక్కడినట్టు? రత్తాలు రత్తాలు పోతరాజు ఇక్కడేం చేస్తున్నా? అదే అచ్చంగా ఆడుకుంటున్నావయ్యా, నీకెందుకయ్యా? రత్తాలు ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకు బుద్ధి ఉందా? పెళ్ళయిందనివి, ఓ బిడ్డకు తల్లివి ఇలా అడ్డదారులు దొక్కుతుంటే రేపు పొద్దున్న నీ బిడ్డ బతుకు ఏమవుద్ది? అసలు ఈ సంగతి అల్లుడు గారికి తెలిస్తే నిన్ను ఆ పోతరాజు గారిని నరికి పోగులు పెడతారు. నన్ను ఏం చేయమంటారు బాబు? నన్ను కట్టుకున్న మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తీగతి లేందన్ని నాకు నా బిడ్డకు అండగా ఉంటానని చెప్పి ఆ పోతురాజు నన్ను లొంగ తీసుకున్నాడు బాబు. పైగా ఓ ఎకరం నేల బోరింగ్ పంపు ఇస్తానని ఆశ పెట్టాడు బాబు. ఎంత పిచ్చిదానివి! కట్టుకున్న పెళ్ళడానికి ఒక పూటకు అన్నం పెట్టడానికి టికానా లేనోడు నీకు ఎకరాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడే? పట్నం వెళ్ళి వస్తున్నారా అల్లుడు గారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరుతో అమ్మాయి పేరుతో గుళ్ళో అర్చన చేయించి వస్తూ అదిగో ఆ సీనరీ చూసి ఆగిపోయా. పెద్దోడిగా చెబుతున్నాను, ఇప్పుడు మన ఇద్దరం చూసిన విషయం ఊళ్ళో వాళ్ళు కనుక చూశారంటే మన ఇంటి పరువు మర్యాద. పరువు మర్యాదల గురించి నువ్వు కాదు మాట్లాడాల్సింది. నీ వంకర బుద్ధి నాకు బాగా తెలుసు. వెళ్ళు. అది కాదలుడు, వెళ్ళమంటుంటే వెళ్ళు. నిజం ఇయ్యాల కాకపోయినా అల్లుడు రేపైనా బయటపడుద్ది. ఏయ్! ఆ, దీ, దీ, దీ. అమ్మయ్యా వచ్చేసావంట్రా. నువ్వు జైలుకి వెళ్ళాక నా బతుకు ఎంగిలాకైపోయిందిరా. నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టం అయిపోయిందిరా కొడక. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందా? నువ్వు రేపింగ్ కేసు మీద జైలుకి వెళ్ళావా? ఆ తర్వాత ఒరే కొడక, బజారు కుక్కలా అయిపోయిన నా బతుకుని నువ్వే నీ సెంట్రల్ జైలు తెలివితేటలతో నిలబెట్టాలరా. అంటే ఏంటి? ఆ సత్తిగాడి బుర్ర మీద పిచ్చ కొట్టుడు కొట్టి ఇంట్లో నుంచి బయటికి తరివేసి పవర్లన్నీ రివర్స్ చేసుకోవాలి. అర్థమైందా? ఏంట్రా ఆలోచిస్తున్నా? నువ్వు నాకు నాన్నగానే కాదు, అసలు మనిషిగా ఎందుకు పుట్టావా అని ఆలోచిస్తున్నా. రంగా చిన్నూర్మి, అడుగు తినే స్థితికి వచ్చినా నీ బుద్ధి మారకపోబట్టే నీలాంటి ఎదవ కడుపున పుట్టి ఎదవలా పెరిగి ఎదవలా తిరిగి జైలుకి వెళ్ళాను నేను. అదే సత్యయ్య గారు లాంటి మంచి మనిషి కడుపున పుట్టుంటే మనిషిగా బతికేవాడి, ఈ ఊళ్ళో బావ పేరు నిలబెట్టేవాడి. నా కొడకరే, నువ్వు మారిపోయావురా. మారాను కాబట్టి నా తల్లి ముందు నా బావ ముందు కష్టపడి పనిచేసి మంచివాడిని నిరూపించుకోవడానికి వచ్చాను. రే యాదవా, ఏటాడుకుంటూ బతికే పులి అర్జెంటుగా ఏట మానేసి జపం చేసుకుంటుందండి అంటే ఎవరు నమ్మడరా? అలా నమ్మని రోజున ఇంత ఎంట్రీని తాగి చస్తాను. అవసరం లేదు బాబు. జీవితంలో ప్రతి మనిషి తప్పులు చేస్తానే ఉంటాడు. కానీ తప్పేదో ఒప్పేదో తెలుసుకున్నప్పుడే మనిషి మంచోడవుతాడు, జీవితాన్ని తెలుసుకుంటాడు, మనిషిగా మిగులుతాడు. అయ్యా, నా చెల్లికి జీవితాన్ని ఇచ్చిన మీ గొప్పతనాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. అయినా చెప్తున్నాను, నేను ఎంత దుర్మార్గున్నో ఈ ఊళ్ళో ఏ చెట్టుని ఏ పుట్టనడిగా చెప్తుంది. అట్లాంటి నన్ను ఈ ఊరు కాదు కదా, ఈ ఇల్లు కూడా ఆదరించదండి. అంతెందుకు, నేను మారాను అంటే నా బావే కాదు, నా చెల్లి కూడా నమ్మదు. చూసారా, నేనొచ్చి ఎంతసేపు అయింది, ఎవరన్నా పలకరించారా? పొరపాటు పడుతున్నావు అన్నయ్య. నువ్వు బాగుపడాలనే మేమందరం కోరుకుంటున్నాం. రా అన్నయ్య, ఇంట్లోకి వెళదాం. వద్దులే అమ్మా. రంగా బావా, నన్ను క్షమించు బావా. లోపల పద పద. ఆ? అన్నా
పాయే కొడుకు చీయని పాయే. ఏంటని చూస్తున్నారు? ఒప్పండి. అప్పుడయ్యా కొడుకు నన్ను ఏంటి బాబు ఇది? ఈ డబ్బు మా చెల్లి నా చేతికి ఏదైనా వ్యాపారం చేసుకోమన్నది. తన డబ్బు వాడుకునే అర్హత హక్కు నాకు లేదని ఎంత చెప్పినా వినలేదు. పైగా ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దండి. నా చెల్లి నా మీద అభిమానంతో చేసిన ఈ సాయం ఏ అనుమానానికి దారితీస్తుందో, నా వల్ల ఆమె బ్రతుకు ఏమవుతుందోనని భయంగా ఉందండి. అందుకే ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. వద్దు బాబు, మంచిగా మారిన తోడబుట్టినోడికి ఓ చెల్లెలు సాయం చేయడంలో తప్పులేదు. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచుకుని ఏదైనా వ్యాపారం చేసుకో, కష్టపడి పైకి రా, మేమందరం సంతోషిస్తాం. నన్ను ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించండి. ప్రెసిడెంట్ గారు, ఈ ఏడు పంటలు చాలా బాగా పండాయి. అందుకే అమ్మవారి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా మామగారితో మాట్లాడి ఆయన సలహా కూడా తీసుకుని ఆయన చెప్పినట్టు చేయండి. మామగారంటే మన పోతురాజు గారేగా? చిచి కాదండి, సత్య గారు. అదేంటి బాబు, ఇది మన ఊరికి సంబంధించిన సంబరం. పక్కూరోడైన సత్యకు పెత్తనం ఇవ్వటం. ఎవరండి పక్కురాడు? ఆయన నా సొంత మనిషి, నేను గౌరవించే మనిషి. ఉత్సవం ఆయన చేతి మీదుగానే జరగాలి. మీకేమైనా అభ్యంతరమా? అబ్బే అదేం లేదండి, అట్టాగే కానివ్వండి. ఇప్పటిదాకా నీకు ఇంట్లోనే పరువు లేదనుకున్నాను. రేపా సత్తయ్య పెత్తనంలో సంబరాలుగా జరిగితే ఇక ఈ ఊళ్ళో నీ పరువు గోయిందా. అందుకనే ఇక ఈ అరుగు వదిలేసి ఊరు బయట పొలిమేరులో సెటిల్ అయిపోయే ఏటే అంబే అంబే అని అడుక్కోవడం బెటర్. అసలు సంబరాలు జరిగితే కదరా. ఏందన్నా అర్జెంట్ పని ఉందంటే రత్నాలు ఇంటికి అనుకున్నాను. పొలాల కాడికి తీసుకెళ్తాను ఏంది? ఆ సత్యుడు పొలంలో కాపలా పెడుకున్నాడు రా. ఇదే సరైన టైం. దేనికన్నా? ఓహో, కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటారుకా? నార్మల్ చెప్పకుండా చంపడానికి. ఇక బా అన్న చంపుదాం అన్నా. కత్తితో కసక్కన పుడి చంపుతా ఉన్నా. సన్నాసి కత్తితో పొడిచానుకో ఆడు అరుస్తాడు, అందరికి తెలిసిపోద్ది. అందుకని పెద్ద బండరా తీసుకుని నెత్తి మీద వేసానుకో కైకి మనకుండా సచ్చరుకుంటాడు. తగంటా ఉన్నా అన్నా. అయితే ఇక్కడ ఒక మంచి రాయి చూసుకుని పోదాం. ఏ అక్కడ రాళ్ళు టాకు దొరకవా? మన టైం బాగలేక దొరకపోతేనో. అది పండరా. సరే ఎత్తుకు ఎత్తుకు. రే ఇది ఎట్టుంటదిరా? కుంకుడుకాయలు కొట్టుకోవడానికి బాగానే ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా, ఓ మనిషిని చంపాలంటే కనీసం అది అది కరెక్ట్. దాన్న ఇది ఓరు నాయన, దీన్ని నేను ఎక్కడ లేపగలరా బాబు? అన్నా, నువ్వు ఇప్పుడున్న పొజిషన్ లో ఈ రాయినేందన్నా మన ఊరు కొండనే లేపగలవు. లేపు. కరెక్ట్. వెనక లేపు ఏందన్నా, ముందు లేపు. నువ్వు సాయం చేయరా. జాగ్రత్త రై. ఇక పదన్నా. నేను నెల తక్కువ నా కొడక కళ్ళ మీద వేస్తాను రా. కాళ్ళ ముందు పదనా పద. నా జాలక బరువు నా నెత్తిన పెట్టి నువ్వు ములుగుతాడు రా. ఏదోలే అన్నా, నీ బాధ పంచుకున్నావని. ఎవరది? ఎవరంటే మాట్లాడరా? నేనే మామగారు. ఇదేంటంటే గారు ఎలప్పుడు మీరు వచ్చారేంటి? ఇవాళ నేను ఇక్కడే పడుకుంటాను గానీ మీరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పడుకోవడం ఏంటి? మళ్ళీ అమ్మాయితో ఏమన్నా? అదేం లేదు, నేను ఇంకో 3 రోజులు ఇక్కడే పడుకోవచ్చు. సర్లేండి. ఇదిగో దుప్పటి పూర్తిగా కప్పుకోండి, చలి ఎక్కువగా ఉంది. అలాగే మామగారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అదిగో మంచం కింద మంచి నీళ్ళు ఉన్నాయి. అలాగే. అన్నా జాగ్రత్త, జాగ్రత్త. కింద చూసినాడు. నెత్తి మీద నీ ఎంత బరువుంది, కిందకు చూస్తే ముందుకు పడతాను రా ముష్టి ముట్టా కొడక.
బండ కనపడుతుంది మనిషేడి అన్నా అన్నా పోయావా అన్నా? ఇంకా లేదురా, ఆడికంటే ముందు నేను పోయేట్టుగా ఉన్నా. అబ్బా అన్నా కష్టాలు కోరుచుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే నీ పాడి మంచుకొక్కల తిని తున్న పుత్తుల పడుకున్నాడు. తలెట్టుందో దుప్పటి తీసి చూసొస్తా. వద్దురా, లేపడుగు. అట్టాకే నోరు మీద చింపంచి నా కొడక. నారాయణ 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 డాక్టర్ గారు, మా అల్లుడు గారు మేజర్ ఆపరేషన్ చేయాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, తర్వాత దేవుడి దయ.